మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ నటు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, ఇది తెలంగాణలో ఆర్ ఆంధ్రాలో రియల్ ఎస్టేట్లు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం అని. దాని మీద నా గత 4 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ తోటి నాకున్నటువంటి అనుభవాన్ని అండ్ నా యొక్క ఉద్దేశంలో రాబోయే 5 ఏళ్ళు ఏ విధంగా ఉంటుందని పరిగణలోకి తీసుకుని దీని మీద చర్చిద్దామని మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు తెలంగాణలో ఒక పరిస్థితి, తెలంగాణలో ఏంటంటే ఆల్రెడీ పెద్ద డ్రీమ్ రన్ అంటారు, బుల్ రన్ లాగా డ్రీమ్ స్టాక్ మార్కెట్ అనేది ఉంటుందో అలాగా ఒక చక్కటి అనూహ్యమైనటువంటి రీతిలో తెలంగాణలో అప్పుడే రాష్ట్రం ఏర్పడటం, స్టెబిలైజ్ అవ్వటం, రెండో టర్మ్ వచ్చేటప్పటికి ఆ విధంగా ప్రాజెక్ట్స్ అన్నీ రాబట్టి ఇక్కడికి అన్ని కంపెనీల వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్స్ సెటప్ చేయటం బట్టి సిటీ ఎక్స్పాండ్ అయ్యి పర్టికులర్గా ఇటువైపు మనకి వెస్ట్రన్ సైడ్ చాలా రేట్లు సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా అయిపోయినాయి. అది ఒకవైపు అయితే, రెండో వైపు పెట్టుబడిదారులకి ఎన్నో రెట్లు ఊహించినంత లాభాలు వచ్చేసాయి. అది పెట్టుబడిదారులకి ఆ విధంగా వచ్చాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఇలాగా బయట నుంచి ఇంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారో, ఇక్కడ అందరూ కూడా ప్రతి సాఫ్ట్వేర్ ఇక్కడైతే ఎప్పుడైతే డెవలప్మెంట్కి ఇక్కడ ముందుకు వచ్చారో, ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ అన్ని యూనిట్స్ సెటప్ చేశారో, ఆటోమేటిక్గా బయట నుంచి అంటే ఏమిటి, విత్ ఇన్ ద కంట్రీ ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, బెంగళూరు నుంచి చాలామంది ఇక్కడికి రావటము, కార్పొరేట్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయటము, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా అక్కడ ఒక 10 కోట్లకు అమ్మేసి ప్రాపర్టీ ఇక్కడ కొనుక్కోవటం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి అనమాట. అంటే ఆ రోజుల్లో ఊరూరికే, అంటే ఎక్కడ విన్నా కూడా అట్లాంటివన్నీ వింటుండేవాళ్ళు. అందువల్ల ఈ కైండ్ ఆఫ్ రేట్స్ బాగా డెవలప్ అయ్యి అంత రేట్లు వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే కొత్త గవర్నమెంట్ అప్పుడు 1 year అయిపోయింది, వాళ్ళకు కూడా ప్రజాపాలన మొన్న 1 year సెలబ్రేషన్స్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఈ 1 yearలో స్టెబిలైజేషన్, తర్వాత అప్పుడు ఆ పాత గవర్నమెంట్లో జరిగిన కొన్ని అవకతవకలు ఏవైతే ఉన్నాయో, లేక్ ప్రొటెక్షన్స్, హైడ్రా ఎఫెక్టు, ఇటు పక్కన చూస్తే ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు లేకుండా కట్టేసినవి, క్రమబద్ధీకరణ, ఇలాంటివి. ప్లస్ నిన్న మొన్న చూసాం మన మణికొండలో వాళ్ళు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో పెట్టడము, అలాంటివన్నీ కూడా కూలగొట్టడం, వీటిల్లో బాగా దాని మీద కేంద్రీకరించి ఉంచారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి దృష్టి సారించి మనకి ఈ ట్రాఫిక్ని ఈజ్ చేయడానికి ఒక ప్రణాళిక, అది కూడా ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఏ విధంగా ఆ ప్రణాళిక అమలు చేస్తే మనకి హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గుతుందన్నది చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ కూడా ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇక January 15th ఆ టైం నుంచి కూడా మనము రాబోయే కాలంలో, అంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో, అంటే ఏఐసిటీ ఆల్రెడీ మన December 6th or 8th ఏఐసిటీ శంకుస్థాపన అని చెప్పి చిన్న ఫార్మల్ మీటింగ్ కూడా జరిగింది, ఫార్మల్గా ఇనాగరేషన్ జరిగింది. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలలో మళ్ళీ తెలంగాణ వైపు, మళ్ళీ ఈ గవర్నమెంట్ పట్ల విశ్వాసాన్ని రావడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా ఇప్పుడు ఇంత సబ్డ్యూడ్గా గత సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ ఐ కెన్ సే స్తంభించినటువంటి కార్యకలాపాలు, లేకపోతే స్తబ్దతతో కూడినటువంటి ఈ రేట్లు అయితే పెంచలేదు ఎవరు పెద్దగా, బట్ అలా అని చెప్పి క్రాష్ అవ్వలేదు. కానీ డెఫినెట్గా రేట్లన్నీ కూడా సబ్డ్యూడ్గా ఉన్నాయి, మార్కెట్ చాలా సబ్డ్యూడ్గా ఉంది, ఎంక్వైరీస్ బాగా తగ్గిపోయాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఇప్పుడు నవంబర్ నుంచి ట్రెండ్ కొంత మారింది, దీపావళి నుంచి కొంత ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా కొంత మెటీరియలైజ్ అయ్యి January నుంచి మార్కెట్ పుంజుకునే అవకాశం చాలా బాగా ఉంది. అది మనకి తెలంగాణ గురించి. ఇక ఆంధ్రాకి వెళితే అక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు పాపం ఎన్నో ఫస్ట్ అయితే ఎప్పటికప్పుడు వరదలని ఫేస్ చేస్తూ, ఆ వరదల్లో ఆ బాధితులందరినీ ఆదుకుంటూ, దీని మీద వాళ్ళు స్టెబిలైజ్ అవ్వడానికి 4-5 months అందులో పోయింది. ఆ 4-5 months పోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15,000 కోట్లు గ్రాంట్ రావటం, అప్పు కాదు గ్రాంట్ రావటం, తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు రావటం, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏదైతే అనుకున్నారో వాళ్ళు ఆ హబ్ మోడల్లో హెల్త్ హబ్ అని, ఇండస్ట్రియల్ హబ్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని, ఎంటర్టైన్మెంట్ హబ్ అని, అలా 9 types of హబ్స్ ఒక ప్లాంట్ సిటీగా అమరావతి దగ్గర, క్యాపిటల్ దగ్గర ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా క్లస్టర్ మోడల్లో అక్కడ డెవలప్మెంట్కి శ్రీకారం చుట్టారు. కాబట్టి అమరావతిలో ఏదైతే అంత ముందర బాగా, అంటే ఒకరిగా చెప్పాలంటే 2019 రేట్స్కి విడిపోయి, ఇంకా బిఫోర్ రేట్స్కి కూడా విడిపోయినవి కూడా ఉన్నాయి.
అంత పడిపోయినాయి, పెరగటం దేవుడు ఎరుగు, పడిపోయాయి. సో ఇప్పుడు ఆ పడిపోయినవన్నీ కూడా 2019 రేట్స్కి, 2014 నుంచి 19 రేట్స్కి ఇప్పుడు దాటి ఇప్పుడు 19 నుంచి వాళ్ళకి గ్రోత్ వస్తుంది. కాబట్టి అమరావతిలో గ్రోత్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఆ గ్రోత్ కూడా ఎక్కడైతే యాక్షన్ ఉందో, ఎక్కడైతే కాస్త వీళ్ళు కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు, అక్కడంతా కూడా బాగా పెరుగుతున్నాయి. మనకి చూస్తే కర్నూలులో కానీ, అంటే ఈ 3 సెంటర్స్లో పర్టికులర్లీ మనం చూసుకుంటే అమరావతిలో బాగా రేట్లు పెరిగిపోయాయి. అమరావతిలో ఇప్పుడు ఒకప్పుడు క్రాష్ అయిపోయి 25,000 30,000 దాకా పడిపోతే ఇప్పుడు మళ్ళీ 45,000 50,000 దాకా పడిపోయాయి. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే మాత్రం డెఫినెట్గా బాగా పెరిగాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు మళ్ళీ ఇప్పుడు దాటి 5 సంవత్సరాల రేట్లు దాటి ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది మార్కెట్. సో అమరావతిలో రేట్లు పుంజుకుంటున్నాయి. ఈ పుంజుకుంటంలో కూడా మనకి కొన్ని ప్లేసెస్, కొన్ని ఏరియాస్ ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్ రాబోతున్నాయో ఆ ఎయిర్పోర్ట్స్ రాబోతున్న దగ్గరల్లా రేట్లు బాగా పెరుగుతున్నాయి. అంటే ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఆటోమేటిక్గా పాపులేషన్ మైగ్రేషన్ ఉంటుంది అక్కడికి. సో ఇన్హాబిటేషన్ అక్కడే ఉంటుంది. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అక్కడికే జనాలు వెళ్ళి అక్కడ అన్ని సదుపాయాలు కలగజేస్తారు కాబట్టి గవర్నమెంట్ అక్కడికి వెళ్తున్నారు. సో ఆ విధంగా మనం చూసుకుంటే అమరావతిలో ఇటు కర్నూలు నుంచి అటు భోగాపురం దాకా మనకి 6, 7 ఎయిర్పోర్ట్లు అండ్ రీసెంట్గా 30 టూరిస్ట్ స్పాట్స్ కూడా వాళ్ళు కనిపెట్టడం అంటే గుర్తించటం. 30 టూరిస్ట్ స్పాట్లు గుర్తించి అటు బాపట్ల దగ్గర కానీ సీషోర్ దగ్గర అంతా కూడా ఒక రిసార్ట్స్ టైప్లో వాళ్ళు టూరిజం డెవలప్ చేయడానికి, టూరిజం కూడా వాళ్ళ జీడిపిలో బాగుండాలని చెప్పి బాగా యాక్టివ్గా చూస్తున్నారు. కాబట్టి అక్కడ ఇప్పుడు మనం చూస్తుంటే ఏంటంటే టీం వర్క్ అట్ డిస్ప్లే, సమిష్టిగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు పక్కన యువనేత లోకేష్ గారు కానీ, లేకపోతే మిగతా ఇతర మిత్రులు మొత్తం కూడా మంత్రివర్గం అంతా కూడా ఏక అయ్యి చక్కగా ఒక ఏకతాటిపై నిలబడి అందరూ కూడా అభివృద్ధి దృష్టిపై వాళ్ళు సారించారు. కాబట్టి ఆ అభివృద్ధినే వాళ్ళు ఒక గోల్గా పెట్టుకుని ఏదైనా సరే మనం చెయ్యాలి, చూపించాలి, ఎలా చేయగలము, ఒక మోడల్ స్టేట్గా ఈ అమరావతి అంటే ఏపీని ఏ విధంగా తీర్చిదిద్దగలమని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ రేట్లు పెరిగే అవకాశాలు షార్ట్ టర్మ్లో చాలా బాగున్నాయి. మళ్ళీ లాంగ్ టర్మ్లో అంటే అదంతా ప్రకృతి వైపరీత్యాలకు గురి కాకుండా అండ్ ఇలాగే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తూ, సెంట్రల్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ ఇస్తూ ఈ విధంగా మన వాళ్ళు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ప్రకారంగా వాళ్ళు పెడుతుంటే ఇండస్ట్రీస్ వస్తున్నారు. చాలా మందికి హోటల్స్, ఒబెరాయ్ హోటల్స్ వాళ్ళు కూడా అక్కడ ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని కడుతున్నారు. ఇవన్నీ కనుక పూర్తిగా సాకారం వస్తే అమరావతి పునర్వైభవంకి చేకూరుతుంది. కాబట్టి ఎవరైతే అక్కడ పెట్టదలుచుకున్నారో, ఇన్వెస్ట్ చేసుకున్నారో అది జాగ్రత్తగా గ్రోత్ హబ్స్లో చూసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేయండి. తెలంగాణలో ఎవరైతే ఇక్కడ ఫస్ట్ టైం హోమ్ బయర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. ల్యాండ్ ఓనర్స్ షేర్స్, ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దండిగా అన్నీ అయిపోయి కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, చాలా ఫ్లాట్స్, చాలా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉందని మనకి ఎనరాక్ సంస్థ తెలిపింది. కాబట్టి అట్లాంటి వాటిల్లో మీకు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకుంటే నన్ను కూడా సంప్రదించండి. నాకు చాలా కాంటాక్ట్స్ వస్తుంటాయి, ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి మీకు అది తెలియపరచడానికి నేను ఎప్పుడు సబ్సిడీ. కాబట్టి ఎవరు కూడా ఫస్ట్ హోమ్ బయర్స్ మాత్రం ఇంకా ఏవో పడిపోతుంది. ఎందుకంటే స్టీల్ పడదు, సిమెంట్ పడదు, ఇసుక పడదు, లేబర్ కాస్ట్ పడదు, ఏది పడదు. కాబట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్ అలాగే ఉంటుంది. కాబట్టి ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు, హౌసెస్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఇదే స్వర్ణ అవకాశంగా తీసుకుని తెలంగాణలో లాంగ్ టర్మ్ కంటే ఆ దృష్టి మీరు బ్యాలెన్స్డ్గా ఇక్కడ అక్కడ అని మీరు తెచ్చుకోండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.